కల్కి 2898 ఏడి సినిమాకు సంబంధించిన తాజా వార్తలు మహేష్ బాబు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో ఎలా ఉంటారనే విషయంపై మాట్లాడారు. కొన్ని నెలల క్రితం కల్కి సినిమా ప్రమోషన్ సమయంలో మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణుడిగా కనిపించడం బాగుండదని, వేరే సినిమాలో అయితే బాగుంటుందని కొంచెం హట్ గానే నాగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అప్పట్లో మహేష్ బాబు అభిమానులు అశ్విన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ తన వ్యాఖ్యలను కొంచెం మారుస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో నటిస్తే సినిమా రిలీజ్ కు ముందే సెన్సేషన్ అవుతుంది. ఆయనకు ఉన్న క్రేజ్ సినిమాకు మరింత హైప్ తెస్తుంది అని ఆయన తెలిపారు. ఈ మార్పు అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మహేష్ బాబు నటించిన కలేజా చిత్రంలో దేవుడి పాత్ర గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ డైరెక్టర్. మహేష్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. దేవుడి పాత్రలో ఆయన శ్రద్ధ, అభినయం చూసి అభిమానుల్లో మరింత క్రేజ్ వచ్చింది అని అన్నారు. నాగ్ అశ్విన్ తాజా వ్యాఖ్యలతో మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ నాగ్ అశ్విన్ ఇంతగా చెబుతున్నా కల్కి సినిమాలో మాత్రం కృష్ణుడిగా గానీ కల్కిగా గానీ మహేష్ బాబు కనిపించకపోవచ్చనే సమాచారం. దర్శకుడు కొత్త ముఖాలను తీసుకురావాలని భావిస్తున్నారంట. తెలుసున్న స్టార్ హీరోలు కాకుండా కొత్త నటులను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాం అని అశ్విన్ స్వయంగా తెలపడం విశేషం. మరోపక్క మహేష్ బాబు కృష్ణుడి పాత్రలు నటిస్తే అది అభిమానులకు గొప్ప కానుకగా మారుతుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కల్కి మొదటి భాగం లాగానే రెండో భాగం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఏడి చిత్రం సినీ ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.